నాయకులు ఏమైనా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందా ఈ విషయంలో? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దీంట్లో ఉద్యోగులలో రాజకీయాలు, రాజకీయాలలో ఉద్యోగం. సో ఇక్కడ ఈ రెండు వేరువేరుగా చూడాల్సిన పని లేదు. ఎవరికి అండదండలు ఎక్కువగా ఉంటే వాడు అంత అక్రమాలకు పాల్పడుతుంటాడు. ఎవరికి అండదండలు తక్కువ ఉంటే వాడికి అక్రమాలు తక్కువ పడుతుంది. ఇది కులమై ఉండొచ్చు, డబ్బై ఉండొచ్చు, ధనమై ఉండొచ్చు, లేదు అనుకుంటే రాజకీయ ప్రోద్బలం ఉండొచ్చు, రాజకీయ అండదండలు ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు. అంటే ఎంత వాడికి ఎక్కువ ప్లస్ పాయింట్ గా ఫీల్ అవుతాడో ప్రభుత్వ పరంగా దాన్ని అక్రమాలకు గురవుతాయి. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. ఇంకా ఇలాంటి అక్రమాలు అనేటివి ఇవాళనే వచ్చిందేం కాదు. మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతకంటే ముందు ప్రాజెక్టుల మీద అక్రమాలు ఉంటాయన్న విషయాన్ని చాలా మందికి తెలియదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ కానీ మొదలుకుంటే ఇప్పటి వరకు అక్రమాలంటేనే ప్రాజెక్టులను పెడుతున్నామంటే విపరీతమైన ధనదోపిడి, విపరీతమైన నిర్లక్ష్యము. దీనిపైన ఆ లెక్కలు ఉంటాయి, దీని వెనకాల తొక్కలు ఉంటాయి అనే దాని మీదకి వచ్చేసినాయి. ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో. అంటే ఈ అన్ని అంశాలను చూస్తే ఒక్క ఈఓ దగ్గరనే, ఒక ఇంజనీర్ దగ్గరనే 200 కోట్లు దొరికితే అందులో పనిచేసిన వాళ్ళు మొత్తం మీద లెక్క పెడితే ఎన్ని వేల కోట్ల రూపాయలు మాయమైనవి. ఒక్కడి గురించి మనం మాట్లాడుతున్నాం. అలాగని చెప్పి అందరూ దొంగలు అనేది ఏం కాదు. అలాగని చెప్పేసి అక్కడ అందరూ నీతిమంతులు ఉన్నారని కూడా నేనైతే అనుకోవటం లేదు, ప్రజలు కూడా అనుకోవటం లేదు. అంటే ఇలాంటి అక్రమాలు అనేటివి జరుగుతూ ఉంటే, ఒక్క డిపార్ట్మెంట్ లోనే ఇంత జరుగుతూ ఉంటే, ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో జరుగుతూ ఉంటే, ఇక మిగతా వాటిలలో ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఆవిరైపోతుంది అన్నది. అంటే మీకు జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు ఆ రోజు మనం చూసాము, విపరీతమైన దోపిడీ, ఒక్కొక్క దగ్గర 100 కోట్లు. ఆ తర్వాత సిఎస్, మాజీ సిఎస్ కూడా అక్రమం లోపల ఇన్వాల్వ్ అయినారు. ఇప్పుడు ఉన్న నవీన్ మిట్టల్ మీద కూడా ఉన్నాయి, ఐఏఎస్ల మీద కూడా ఉన్నాయి. ఇట్లా ఉన్న వ్యక్తుల మీద మరి అదే డిపార్ట్మెంట్ లో పనిచేసే అనేక మంది మీద ఆరోపణలు ఉన్నాయి, ప్రమోషన్లు ఉన్నాయి. ఇప్పుడు పదిలంగా ఉన్నారు. మరి నేను ఏమనుకుందాం, వీటిని ఎవడైనా నీతిమంతుడు అనుకుందామా, లేకపోతే అవినీతి పరులను మాత్రం? ఇక మెడికల్ డిపార్ట్మెంట్ కూడా విషయానికి వస్తే ఒక్కొక్కడి చేతిలో 5 పోస్టులు అండి. ఒక డాక్టర్ చేతిలో 5, వాడే సూపరింటెండెంట్, వాడే ప్రిన్సిపాల్, వాడే ప్రొఫెసర్, వాడే హెచ్ఓడి, వాడే ధనదోపిడి, ఇట్లా ఇన్ఛార్జి, ఇట్లా పోతూ ఉంటే విమలా థామస్, రాజారావు, రమేష్ రెడ్డి, ఇట్లా పోతే అనేక మంది డాక్టర్లు. అంటే వీళ్ళందరూ మనము ఇక డాక్టర్లే లేరా? వీళ్ళు మాత్రమే ఉన్నారా? ఇంజనీర్లు వీళ్ళు మాత్రమే ఉన్నారా? ఇట్లా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా దోపిడీ అనేది సర్వసాధారణమైంది. రూపాలు మాత్రం వేరు. అది మెడికల్ డిపార్ట్మెంట్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, ఇంకొకటి అయిపోయింది, రకరకాల డిపార్ట్మెంట్లు మారిపోయినాయి. మరి మారిపోయిన తర్వాత కూడా వీళ్ళకు ప్రమోషన్లు రావడము, పదవులు రావటము, డబ్బులు రావటము, దాంతో పాటు వచ్చేసి డైరెక్ట్ గా మంత్రులకు, ముఖ్యమంత్రులకు సంబంధాలు ఏర్పడటం. అరే వీడు దొంగ అని తెలిసినా కూడా వీళ్ళతో మీరు ఎట్లా సంబంధాలు పెట్టుకుంటారు? మెడికల్ డిపార్ట్మెంట్ లోపల ఒక 10 మంది పేర్లను రిలీజ్ చేశాను నేను. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద సస్పెండ్ అయిన వాళ్ళకంటే కూడా ప్రమోషన్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగింది అంటున్నాము, ప్రమోషన్లు వచ్చినాయి. అవినీతి జరిగిందా జరగలేదా అనే విషయాన్ని ప్రభుత్వం, అవినీతి జరిగింది అనుకుంటేనే ప్రమోషన్లు ఎట్లా వస్తాయి? ప్రతి ఒక్కటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చెక్ చేయాలి కదా. మేము చెక్ చేసినాం, ప్రమోషన్లు ఇచ్చినాం. ఇంకొకటి, రిటైర్ అయిన వాళ్ళకు కంప్లీట్ బెనిఫిట్స్ ను క్లెయిమ్ చేసుకున్నారు. వాట్ అబౌట్ దట్? అంటే ఈ రోజు వీళ్ళు మాత్రమే కాదు, ఈ ఒక్కడు మాత్రమే కాదు, జిహెచ్ఎంసీ నవీన్ మిట్టల్ మీద ఎన్ని వచ్చినాయి? ఈ రోజు నవీన్ మిట్టల్ వచ్చేసి పదిలంగా ఉన్నాడు. సోమేశ్వర్ కుమార్ చాలా భద్రంగా ఉన్నాడు. చాలా మంది ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు. ఉద్యోగస్తులు అందరూ దొంగలు కాదు. ఉద్యోగాలు రాగానే ఈ రోజు దొరలుగా చలామణి అయిపోయి దోపిడీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగైనా నీతి మంత్రులను కూడా ఇందులోనే పెట్టడం అనేది సరైన విధానం కాదు. నీతి మంత్రులను కూడా ఇందులోనే పెట్టడం సరైన విధానం కాదు. ఓకే అండి జయరాం గారు, నేను మళ్ళీ వస్తాను. కాంగ్రెస్ నుంచి సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు. సతీష్ గారు, గుడ్ మార్నింగ్ అండి.
సో ఏం చెప్తారు? కాళేశ్వరం ఈ వద్దే 200 కోట్ల ఆస్తులు కనిపిస్తున్నాయి. ఏంటివి అక్రమ ఆస్తులు అంటే ఏదైతే జీతాల కంటే కూడా భిన్నంగా మనకు ఆస్తులు కనిపిస్తున్నాయి. వాళ్ళకి ప్రభుత్వ శాలరీలు వస్తాయి, ఏం తక్కువ ఉండదు కూడా. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? అండ్ ఇంకొకటి, కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో కూడా ఈ అవినీతి బయటపడింది కాబట్టి నిష్పక్షపాతంగా ముందుకెళ్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వచ్చేవరకల్లా అది కుంగిపోయింది రోజు. అంటే ఈ అవినీతికి అధికారులందరూ అదే రకంగా రాజకీయ నాయకులు ముఖ్యమంత్రితో సహా ఈరోజు విచారణ ఎదుర్కొంటుందంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత భయంకరమైన అవినీతి జరిగిందనేది, కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది చాలా స్పష్టంగా ఇప్పుడు ఏఈలే కానీ అదే రకంగా ఇప్పుడు రాజకీయ నాయకులే కానీ ఇంకా అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే. ఇంకోటి ముఖ్యమైన అంశం ఒకటి మాట్లాడుకుంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ అవినీతి అనేది బాగా పెచ్చరిల్లిపోయింది. కారణం ఏంటంటే నాయకుల యొక్క అవినీతి దర్వాజాలు తెచ్చిపడేసి ఎవరన్నా ఇష్టం వచ్చినట్టు దోసుకోండి అని చెప్పేసి అని అనడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిదర్శనం. ఈరోజు ఈ రకంగా చేస్తూ వాళ్ళు ఇంజనీర్లు చూడండి. ఇప్పుడు ఈఎన్సీ అని చెప్పేసి మన హరిరామ్ అంటే అయినా అదే రకంగా ఈరోజు నూనె శ్రీధర్ అని చెప్పేసి అని వీళ్ళ దగ్గరనే 350 కోట్ల రూపాయలు దొరికి. అదే రకంగా మన యంత్రాల కొనుగోలులో 14,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి కాగ్ రిపోర్టు చెప్తుంది. పూర్తిగా అవినీతిమయమైపోయిందండి. ఈ గత ప్రభుత్వం పూర్తిగా ఆ రకంగా చేసింది, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కనుకనే లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అప్పులను నెట్టేసి మీరు పనిచేస్తలేరు అని చెప్పేసి అని మమ్మల్ని బదలాలు చేసే కార్యక్రమం. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఇన్ని ఆస్తులు మీరు లెక్కలు చెప్తున్నారు కదా, మరి అదే రాజకీయ నాయకుల దగ్గర కూడా అక్రమ ఆస్తులు ఉంటాయి కదా? ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నేను ఏమంటున్నాను, కేసీఆర్ గారు బట్టి తెలంగాణ ఉద్యోగ సమయం నుంచి మేము అతను ఎప్పుడు ఉంటుంది టీఆర్ఎస్ లో కూడా పనిచేసి ఆ రోజు వాళ్ళ ఆస్తులు ఏంటంటే హరీష్ రావు గారు శిల్పాలు చేసుకుని తిరిగాడుకోడు, సంతోష్ రావు పరిస్థితి ఏంది, కవితమనే బ్యూటీ పార్లర్ పెట్టుకుని నడుపుతుంటే, కేటీఆర్ ఏమో అమెరికాలో జాబ్ చేస్తుంటే, ఇప్పుడు వీళ్ళందరు ఆస్తులు ఇప్పుడు అసలు ఆ రోజు ఉన్న వాళ్ళ ఆస్తులు ఎంత, ఈ రోజు ఉన్న వాళ్ళ ఆస్తులు ఎంత? మన ఎన్నికలలో వాళ్ళ అఫిడవిట్స్ సబ్మిట్ చేసే కదా, కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మీరు ఇప్పుడు ఒకటండి, ఎన్నికల టైం నుంచి అటు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డితో సహా అందరు కూడా చెప్తూ వస్తున్నారు, గత బీఆర్ఎస్ పాలనలో ఎవరెవరి దగ్గర ఆస్తులు ఎంత ఉన్నాయి, అక్రమ ఆస్తుల గురించి మీరు చెప్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నేతల ఆస్తుల గురించి వాళ్ళు ఇప్పుడు అక్రమాలకు పాల్పడట్లేదా? నిజంగానే అవినీతికి ఎవరు ముందుకెళ్లట్లేదా? ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు మేము ఒకవేళ మా పార్టీకి సంబంధించుకున్న వాళ్ళు అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా ఏదో చట్టాలు ఉన్నాయి, అవి బయట పడితే ఖచ్చితంగా ఎవరైనా ఉన్నా కూడా శిక్షార్హులు అయితే సమస్య లేదు. దాంట్లో ఎవరిని కూడా వదిలిపెట్టే ముచ్చట. సరే, మొన్న మన జీ తెలుగు న్యూస్ స్క్రీన్ దగ్గరనే మనం చూపించడం జరిగింది. మందుల సామ్యంలో ఒక ఏదైతే మందుల షాప్ యజమానులకు సంబంధించి ఏ రకంగా డబ్బులు అడుగుతున్నారు, అది మేము వీడియో ప్రూఫ్ తో సహా చూపించాం కదా. అతనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఆయన మీద ఆయన ఆల్రెడీగా దానికి కౌంటర్ చేయడం జరిగింది. కావాలి